నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా విశ్వసాయి జూనియర్ కళాశాల వార్షికోత్సవం. శివాలయంలో మాలదారులకు సద్ది వితరణ. పట్నంలోని విశ్వసాయి జూనియర్ కళాశాల 7వ వార్షికోత్సవం కారంపూడి రోడ్డు నందు గల బ్రహ్మనాయుడు కన్వెన్షన్ నందు ఘనంగా నిర్వహించడం జరిగింది. కార్యక్రమానికి కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మ, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావని అధ్యక్షత నిర్వహించిన సభకు ముఖ్య అతిథిగా ఏపీ చీఫ్ విప్ వెనుకొండ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావులు విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెనుకొండ పట్టణంలో ఇలాంటి కళాశాలలు ఉండడం ఒక వరమని, విద్యార్థులు కన్న తల్లిని జన్మభూమిని మరవరాదన్నారు. చదువుతో పాటు సంస్కారాన్ని ప్రతి విద్యార్థి చిన్ననాటి నుండి నేర్చుకోవాలని, ఇలాంటి సంస్కారవంతమైన విద్యను అందిస్తున్న కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస శర్మని, ప్రిన్సిపల్ శ్రీవల్లి పావనీలకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. అనంతరం కళాశాలలో నిర్వహించిన సైన్స్ ఫెయిర్వెల్ ఫెస్ట్ సెకండ్ మరియు థర్డ్ ప్రైజ్ సాధించిన విద్యార్థులకు, క్విజ్ కాంపిటీషన్ లో బహుమతులు సాధించిన విద్యార్థులకు ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. అనంతరం కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకుల ఆధ్వర్యంలో ముఖ్య అతిథులను దుశాలువాలతో ఘనంగా సత్కరించారు. అబ్దుల్ కలాం గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు లాంటి మహానుభావులు ఎంతోమంది చాలా నిరుపేద కుటుంబాల నుండి వచ్చారు. వాళ్ళు కష్టపడి జ్ఞానాన్ని పెంచుకొని మంచి విశాలమైన దృక్పథం ఏర్పరచుకొని ఘనమైన విజయాలు సాధించారు. ఉన్నత శిఖరాలకు ఎదిగారు. అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి స్థాయికి ఎదిగారు. అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. వాళ్ళంతా నాలాగా మీలాగా ఒక చిన్న రైతు కుటుంబం నుండి, చిన్న కుటుంబం, పేద కుటుంబాల నుండి చేయాలని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. కురుపుల శివరాజు గొప్ప వాళ్ళు ఈరోజు మన గడ్డ మీద పుట్టారు. గురువు జాస్వర్ లాంటి వాళ్ళు ఈ గడ్డ మీద పుట్టారు. కాబట్టి ఈ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నాయి. మన వినికొండ ప్రాంతంలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు. మీ ప్రతిభ భవిష్యత్తులో వెలుగులోకి వస్తుంది. కష్టపడి పైకి రావాలనే ధైర్యం మీ అందరికీ ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నా. డాక్టర్ అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా ఉన్నా ఆశయాలు అవసరమే. డాక్టర్ కాకపోయినా, ఇంజనీర్ కాకపోయినా ఒక మంచి పౌరుడిగా మన ప్రాంత అభివృద్ధిలో మీరు భాగస్వామి అవ్వాలని నేను కోరుకుంటున్నా. కొంతమంది డాక్టర్లు అవ్వచ్చు, కొంతమంది ఇంజనీర్లు అవ్వచ్చు, నాలాగా డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉండవచ్చు. డిగ్రీ ఫెయిల్ అవ్వడం పర్వాలా, లైఫ్ లో సక్సెస్ అవడం ఇంపార్టెంట్ అని మన విద్యార్థులందరికీ పిలుపునిస్తున్నా. అందుకే డబ్బు సంపాదించడం అవసరమే, అలాగే జీవితంలో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చుకోవడం మన కర్తవ్యంగా భావించాలి. మన వెనుకొండ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మీ అందరూ భాగస్వామ్యం కావాలని సందర్భంగా కోరుతున్నా. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు అవ్వచ్చు, కొంతమంది ప్రైవేట్ పారిశ్రామికవేత్తలు అవ్వచ్చు. ఎవరు ఏ బాధ్యతలో ఉన్నప్పటికీ మీ ఇష్టమైన రంగాన్ని ఎంచుకోండి. దానిలో అత్యున్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా. చివరిగా ఒకటి మర్చిపోవద్దు, మన జన్మభూమి రుణం తీసుకోవడం మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరూ మన మన ప్రాంతం అభివృద్ధి చేయడానికి ఒక చేసి మీ కర్తవ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నా. ఇందాక మాస్టర్ గారు చెప్పినట్టు తల్లిదండ్రులను పూజించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి. ఎవరైతే దేవుడి కంటే కూడా తల్లిదండ్రులకు మొదటి స్థానం ఇచ్చారు, తర్వాత గురువులకి స్థానం ఇచ్చారు. తల్లి, తండ్రి, గురువు, దైవాన్ని ఎవరైతే గౌరవిస్తారో, ఎవరైతే విశ్వసిస్తారో వాళ్ళే జీవితంలో అత్యున్నత శిఖరాలకి ఎదుగుతారని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తూ, మన విడిపడ్డ ప్రాంతంలో చదువుకునే విద్యార్థులందరూ భవిష్యత్తులో చాలా ఉన్నత శిఖరాలు ఎదగాలని, అంబేద్కర్ గారు లాగా, డాక్టర్ అబ్దుల్ కలాం గారు లాగా గొప్ప స్థాయిలో మీ అందరినీ చూడాలని మా ఆకాంక్ష. ఖచ్చితంగా మీరు జన్మభూమి రుణం తీర్చుకుంటారని ఆశిస్తూ, పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కూడా చాలా అవసరం. మన కాలేజీకే కాదు, మిగిలిన కాలేజీలో కూడా చాగంటి కోటేశ్వర గారు లాంటి వాళ్ళని తీసుకొచ్చి కళాశాల విద్యార్థులందరికీ ఒక చక్కటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం పెట్టడానికి నా వంతు కృషి చేస్తానని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అలాగే సంవత్సరానికి ఒకటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ఏర్పాటు చేయాలని నా బలమైన కోరిక. శివశక్తి ఫౌండేషన్ ద్వారా భవిష్యత్తులో మంచి మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, లీడర్షిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగ్రాంలు నిర్వహిస్తామని చెప్పేసి
అలాంటి ప్రోగ్రామ్స్ లో అన్ని కళాశాల విద్యార్థులు విద్యార్థులు పాల్గొనాలని కోరుకుంటూ చక్కటి ప్రతిభ క్విజ్ కాంపిటీషన్ లో కానీ యాక్టివిటీ కాంపిటీషన్ లో కానీ అన్ని రంగాల్లో ఎంసెట్ లో ర్యాంకులు సాధించడం ట్రిపుల్ లో ర్యాంకులు సాధించడం అన్ని విధాల నంబర్ 1 గా ముందుకు వెళ్తున్నటువంటి విశ్వసాయి కళాశాల విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ పాలక మండలి టీచర్స్ కి పాలక మండలి ప్రిన్సిపల్ గారికి డైరెక్టర్ గారికి శుభాభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా విజయ పరంపరలు కొనసాగించాలని ఇంకా స్టేట్ టాప్ ర్యాంకులు మన వినిపడి సాధించి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పట్టణ పురోహితులు శర్మ గారి నేతృత్వంలో విశ్వసాయి జూనియర్ కాలేజీ మరి 7వ వార్షికోత్సవం జరుపుకోవడం అభినందనీయం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన గౌరవ శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయ గారికి, మన ప్రభావులు డాక్టర్ దశగిరి గారు, అదేవిధంగా సిపిఐ కార్యదర్శి అన్న బాబు గారు, మరి జనసేన తరఫున వచ్చినటువంటి నాగేశ్వరి గారికి, అదేవిధంగా నిశ్చలక్ష్మి గారికి, గౌరవ పెద్దలందరూ కూడా వేదిక మీద ఉన్నారు. అందరి నుంచి గురుతులు అనగా గోపాల కృష్ణమూర్తి గారికి, రమేష్ గారికి, పెద్దలందరూ కూడా హృదయపూర్వక నమస్కారం. చిన్నారులందరూ ఆశిస్తూ చాలా సంతోషం. ఇరుకొండ పట్టణం పెరుగుతూ ఉంది. ఇది పెద్ద మహాపట్టణంగా తయారవుతూ ఉంది. 20 సంవత్సరాలు ఇప్పుడు చూస్తే చాలా మార్పులు కనపడుతున్నాయి. విద్య పట్ల కూడా విద్యార్థులు కూడా మరి వేల సంఖ్యలో తయారవుతున్నారు. దానికి తగ్గట్టు మనం మంచి కళాశాలను ఇక్కడ నిర్మించుకోవాల్సిన బాధ్యత ఉంది. అందులో భాగంగా ఈ విశ్వసాయి కళాశాలని మరి ముందు చూపుతో మన గౌరవ శాసనసభ్యులు జీవి ఆంజనేయ గారి సూచన మేరకు మన శర్మ గారు స్థాపించడం జరిగింది. ఈ 7 సంవత్సరాల్లోనే బ్రహ్మాండమైన పురోగతి లభించింది. 100 నుంచి 450 మంది విద్యార్థులు తయారయ్యారు. భవిష్యత్తులో 1000 మంది విద్యార్థులతో ఈ కళాశాల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పాపం శర్మ గారు కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే ఎవరైనా చెప్పులైతే తప్పనిసరిగా వారికి కూడా కొంతమేరకు ఆర్థిక సాయం చేస్తున్నారు. ఇక్కడ మన గౌరవ శాసనసభ్యులు ఉన్నారు. స్కాలర్షిప్ అనేది అడిగిన వారికి అడగిన వారికి ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళినా విద్య పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, ఆయనకు ఉన్నటువంటి ప్రేమతో అందరూ కూడా స్కాలర్షిప్ ఇస్తున్నారు. ఆ విధంగా విద్యను ప్రోత్సహిస్తున్నారు. తప్పనిసరిగా భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ దేశానికి మంచి పౌరులుగా తయారు కావాలి. భవిష్యత్తులో మంచి ఇంజనీర్లు, మంచి డాక్టర్లు, అన్నిటికీ మించి మిమ్మల్ని పోషించుకునే విధంగా మీరు తయారవ్వాలని సందర్భంగా తెలియజేస్తూ, మీ తల్లిదండ్రులు ఆశించిన విధంగా వారి కోరిక మేరకు మీరు ముందుకు రావాలి. అదేవిధంగా మరి గౌరవంగా ఏదైతే మన టీచర్స్ ఉన్నారో మన లెక్చరర్స్ పట్ల, మీ కళాశాల పట్ల కృతజ్ఞత ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ మంచి భవిష్యత్తు ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ పిలిచినటువంటి శర్మ గారికి, కవి గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను. పక్క పక్కన కూర్చుందాం. ఛాన్స్